ఏంటది డిసైడ్ అవుతున్నావు అవన్నీ ఉందా లేదా? ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్ట్రెయిన్ అవుతావు అవునా? ఇప్పుడు నీకు అవసరం అంటున్నా నేను ఆడపిల్ల జీడపిల్ల అని మాట్లాడకు. అక్క ఎన్సీసీ కార్డ్ ఇస్తుంది, ఎన్సీసీలో జాయిన్ అవుతుంది. జాయిన్ కావడానికి నీ దగ్గరకు వచ్చి సిగ్నేచర్ తీసుకోవాలో వద్దు ఏమొద్దు అని చెప్పు. ఫైనల్ గా మీరు అట్లా ప్రాంక్ చేద్దాం సరే సరే. నేనేం పాపం చేసాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. చేద్దామా ఒక కెమెరా ఆడింది. సో హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ శాంతలక్ష. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ యా స్టే ట్యూన్. ఓకే, ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. ఏంజెల్ పప్పా కాలింగ్. నేను ఒక్కనేనా ఇప్పుడు? సరే నీకు ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఫస్ట్ నాకు చెయ్యి, సరే. అమ్మా అలీ దమ్ముటక్కమ్మా. ఏంటది? ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ క్రాప్స్ మీ స్కూల్లో లేదుగా? వచ్చిందిగా, అప్లై చేసినాం. మేము చాలా లక్కీ. అయితే కొన్ని రోజులనే వచ్చేసింది. హబ్సిగూడ బ్రాంచ్ వాళ్ళు 18 years వెయిట్ చేసిరా. మాకు జల్దీ వచ్చేసింది తెలుసా. పోతున్నా ఎన్సీసీ. పోతున్నా కాదు, ఎవరిని అడిగి పర్మిషన్ తీసుకోకుండా. ఎప్పుడు వచ్చింది మీకు? రీసెంట్లీ రాగానే పేపర్స్ ఇచ్చారు. ఇప్పుడు దేనికి ఇప్పుడు ఇవి? మొన్న వచ్చినట్టుంది ఎన్సీసీ. అదే నాకు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చిన పేపర్ అది చెప్పు. సరే ఎన్సీసీ ఫామ్ వాళ్ళకి పంపించడానికి. ఓకే పంపించేది. ఫామ్ ఫిల్అప్ ఎవడు చేస్తాడు? ఫిల్అప్ దేనికమ్మా? ఎన్సీసీకి. ఒకసారి ఐఎమ్ టాకింగ్ నో. ఎన్సీసీకి సెలెక్ట్ కావాలంటే ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఎవరు సెలెక్ట్ కావాలంటే నువ్వా? నీకెందుకే ఎన్సీసీ? నీకెందుకే ఎన్సీసీ? ఏంటి బ్రో అంత మాట అన్నావు? విను ఫామ్ ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయాలి. ఆ తర్వాత వాళ్ళకి సెలెక్షన్ చేస్తారు. అందరు ఒక 50 members ఉంటారు. 100 members దాకా ఈజీ ఉంటారు. అందట్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే నీకు చేయాలని ఉందా? అంటూ ఎవరిని అడిగి డిసైడ్ అవుతున్నావు అవన్నీ? నేషనల్ క్రెడిట్ క్రాప్స్ ఇస్ సో ఇంపార్టెంట్ పప్పా. ఎన్సీసీ ఇస్ సో ఇంపార్టెంట్ పప్పా. అది చాలా రేర్గా, చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మా స్కూల్లో మా టైంలోనే ఉండే, ఇప్పుడేం కొత్తగా వచ్చింది. నువ్వు చేసినావా ఎన్సీసీలు ఉన్నాయి? మరి నేను ఉందాం అనుకుంటున్నా. అవసరం లేదు, ఆడపిల్లలకి ఎన్సీసీ ఆహా, అది మగాలకుంటాయా? ఎవరు చెప్పారు? ఎదురు మాట్లాడు. నువ్వు ఎన్సీసీలో జాయిన్ అయితే లేవు. ఫస్ట్ థింగ్, నువ్వు ఎప్పుడైనా నెక్స్ట్ టైం నుంచి ఏదైనా ఉంటే ఫస్ట్ పర్మిషన్ తీసుకో, ఒపీనియన్ అడుగు, సజెషన్ తీసుకో, అప్పుడు దాని తర్వాత ఒక డెసిజన్కి రా.
నీ అంతటా నువ్వు డెసిజన్లు తీసుకొని వచ్చి నేను పోతున్నా అని అంటే నువ్వు సైన్ పెట్టు అంటే పప్పా ఎన్సీసీ అన్నా ఎవడన్నా ఓకే అంటాడు పప్పా. ఎవడన్నా అంటే నేను అన్నా, ఎందుకంటే అది ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి. డే టు డే లైఫ్లో నువ్వు ఆల్రెడీ పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడుకుంటూ చదువుకుంటా కూర్చొని 4ంటికి వచ్చి మళ్ళీ చదువుకొని టైమే ఉంటలేదు నీకు. మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీ అంటే మళ్ళీ ఇంకా స్ట్రెయిన్ అయిపోతావు. నీ హెల్త్ చూసుకోవాల్సింది ఉందా లేదా? ఏం కాదు, నా హెల్త్ కదా నేను చూసుకుంటా. ఇప్పుడు నేను ఎందుకు మరిగా నువ్వు హెల్త్ చూసుకొని ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు? అందుకే అంటున్నా మరి ఫస్ట్ నువ్వు నన్ను అడిగి అనుకోవాలంటున్నా. నేను ఒప్పుకోను. నేను ప్లీజ్ నా హెల్త్కి ఏం కాదు, నేను నీ హెల్త్ గురించి అని కాదు, చాలా ఆస్పెక్ట్స్ లో ఎన్సీసీలో ఇప్పుడు నువ్వు వద్దని అంటున్నాను. ఎందుకు వద్దు చెప్పు. నువ్వు నన్ను అడిగినావా ఫస్ట్? ఇప్పుడు అడగడానికి వచ్చినా కదా. నువ్వు పేపర్ తెచ్చినా నువ్వు ఫస్ట్ నన్ను అడగాలి కదా. పేపర్ ఫిల్ చేసే ముందు అడుగు. ఇప్పుడు నేను అడుగుతా, నువ్వు వద్దన్నావు, ఈ పేపర్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తా కదా. ఇచ్చేసే మరి. ఎందుకు వద్దు, నాకు కావాలి. అరే మాట్లాడుతుంటే ఇక్కడ ఇప్పుడు ఎన్సీసీకి ఇప్పుడు నువ్వు ఫిజికల్ యాక్టివిటీస్ ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా స్ట్రెయిన్ అవుతావు, అవునా? ఇప్పుడు నీకు అవసరం అంటున్నా నేను. ఎందుకు ఆడపిల్ల స్ట్రెంగ్త్ ఉండాలి కదా. అప్పుడు ఆడపిల్లకి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎందుకు? ఆడపిల్లలు ఇంట్లో కూర్చొని అంట్లు తోమాలా, అర్థమవుతుందా? ఎవరు చెప్పి నీకు? మా మమ్మీ అట్లనే తోమింది, మా భార్య అట్లనే తోముతుంది, నువ్వు అట్లనే తోముతావు. ఇప్పుడు నేషనల్ క్రెడిట్ కార్ప్స్ పోయి నువ్వు పెద్ద ఏదో మిలిటరీ పెద్ద నేషనల్ కి అవసరం లేదు. ఇంట్లో కూర్చో, వంట నేర్చుకో, అంట్లు తోము, అర్థమవుతుందా? మస్తు మంది ఆఫీసర్స్ ఉన్నారు గర్ల్స్, తెలుసా? ఉండొచ్చు. గర్ల్ కానిస్టేబుల్స్ ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్, ప్రెసిడెంట్స్. లోకానికి తెలుసా నీ విలువ? మరి వాళ్ళందరూ ఉన్నారు కదా, నువ్వెందుకు మరిగా? నువ్వు అంట్లు తోము, కావాలి కదా. అవసరం లేదంటున్నా కదా. ఇంట్లో కూర్చో. నా రెస్పెక్ట్, నా నేమ్, నా రెస్పెక్ట్, నా ఇష్టం. నేనేమో నీ రెస్పెక్ట్, నీ ఇష్టం అంటున్నా, ఓకే. కానీ నేనేమంటున్నా, ఇంట్లో కూర్చో అంటున్నా. నేను కూర్చోను. నేను ఎందుకు కూర్చోను ఇంట్లో? ఇగో ఆడపిల్లలు మగ పిల్లలు ఎందుకు బయటికి పోయి పని చేసి అన్ని ఎందుకు వాళ్ళకి? అది హక్కు, నాది కూడా హక్కు. ఈసారి నుంచి గర్ల్స్ బాయ్స్ ఆడు పెద్దగా నాకు అంట్లు తోముతాడు ఇవుడు. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? అవే పంపిస్తా నేను. నేను 10th వరకు చదివిస్తాము, తర్వాత గిన్నెలు తోమాలా. 10th తర్వాత ఈ జనరేషన్ గర్ల్స్ చదువుకుంటే బిజినెస్ లో కూడా పెడతారు, అర్థమవుతుందా? ఒక్క నిమిషం ఆగు. ఇగో ఇంట్లో వెళ్ళిపోయే టాపిక్ గురించి మాట్లాడక ఏంజెల్. నేను గర్ల్స్ మాత్రం టాపిక్ బాయ్స్ అని చెప్పి డిఫరెన్స్ మాట్లాడకు. కో ఎడ్యుకేషన్ స్కూల్ ఎందుకు పెడతారు? ఓన్లీ గర్ల్స్ స్కూల్, బాయ్స్ స్కూల్ పెట్టొచ్చు కదా. ఎన్సీసీలో పోయి నువ్వు ఏం సాధిస్తావు చెప్పు? బాయ్స్ ఎన్సీసీలో పోయి ఆన్లైన్ సాధిస్తారు కదా. నువ్వు నేను ఎందుకు తోముతా అంట్లు? ఆ ఇంట్లో తోమి, ఆ ఇల్లు ఊడ్చి, ఎవరో ఇంటికి భార్య పోయి, అంతే కదా. ఒక గర్ల్ లైఫ్ అంటే ఏంది? అంతే, ఇంకా వేస్ట్. పెళ్లి కూడా చేసుకోను నేను. ఎవరో ఇంట్లోకి పోయి నేను పని చేయాలంట, ఆడు సర్వెంట్ పెట్టుకోవాను. అదే ఇప్పుడు ఆడు పెళ్లి చేసుకుంటాడు, నువ్వు సర్వెంట్ లెక్క పో. ఎందుకు వస్తుంది ఆమె? ఆమె పనులు ఆమెకుంటే, ఆమె చదువు ఆమె చదువుకొని ఆమె జాబ్ ఆమె చేసుకుంటది. ఎందుకు నా ఇంట్లో పని చేయాలి? నువ్వు చేసుకో, అందుకే అంటున్నా. నేనే చేసుకుంటాను. నేను ఎవరింటికి పోయి పని చేయ, ఎవరు నా ఇంటికి వచ్చి పని చేసే. ఈ జనరేషన్ లో అమ్మాయిలు ఏం తక్కువ కాదు, కుక్కర్లో కూడా పెడతారు బాక్స్ ని. నా ఇల్లు నేను కట్టుకుంటా, నా తిండి నేను తింటా.
10th తర్వాత నేను అందుకే అంటున్నా నీ చదువు నీ తిండి నువ్వు తిను నువ్వు I have my individual opinions. అందుకే అంటున్నా I don't want to depend on anyone. అందుకే అంటున్నా ఎనీ వన్ డోంట్ డిపెండ్ ఇంట్లో నీ ఆగు మమ్మీ జాబ్ చేస్తుందా అమ్మమ్మ జాబ్ చేస్తుందా నానమ్మ జాబ్ చేస్తుందా అంట్లు తోమాలి నువ్వు అంట్లు తోమాలి చేసుకొని బట్టలు ఉతుక్కొని నేను తోమా సరే ఏమైనా వేసుకో జాబ్ చేసుకో బట్ నో ఎవరింట్లో ఎన్సిసి ఆడపిల్లలు అవును ఆడపిల్ల గీడపిల్ల అని మాట్లాడకు. ఇప్పుడు నేనేమంటున్నా ఆడపిల్లలు అక్స నువ్వు ఒకసారి ఇది ఇవ్వా నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు నేనేం చెయ్య ఇగో నన్ను చూడు ఆడపిల్లలు మళ్ళీ ఆడపిల్లలు టాపిక్ తీసిండే ఇగో ఆగు విందామా. ఆడపిల్లలకి చదివిపించేదే ఎక్కువ మీకు అర్థమైందా ఆల్సిన మీకు చదివిపించేదే ఎక్కువ మళ్ళీ ఎన్సిసిలని మళ్ళీ మీకు నేషనల్ క్రెడిట్ క్రాప్స్ అని డైలాగ్ బాయ్స్ తో సమానంగా ఏదో పెద్ద మీరు ఏదో అవకాశం చూపిద్దామని చెప్పి ట్రై చేస్తారు ఆడికి పంపిస్తే ఎన్సిసి వాళ్ళు ఎందుకు అంటారు మిమ్మల్ని అంటలే తర్వాత నేషనల్ క్రెడిట్. హలో నేనేమంటున్నా నువ్వు ఏమంటున్నా అంటే 10th ఫస్ట్ ఇంటి క్లాస్ చేసుకొని తర్వాత ఆఫీస్ చదువులు ఇంట్లో అంత సమకూర్చుకొచ్చుతుంది మమ్మీకి హెల్ప్ ఇప్పుడు నేను మాట్లాడుతాను గమ్మున నిల్చోండి. సైలెన్స్. ఎన్సిసి లేదు ఏం లేదు చెప్పు ఆ పేపర్ చింపేసి ఏంది ఎన్సిసి మా స్కూల్ కి ఎందుకు తెచ్చిరు? గర్ల్స్ బాయ్స్ సపరేట్ అంటే ఓన్లీ బాయ్స్ కి అనే పెట్టొచ్చు కదా ఎన్సిసి, గర్ల్స్ కూడా ఎందుకు? పొట్టోడికి దోలు తీరిపోయింది. ఎట్లా అంటే ఆదినాది కాలంలో మా అమ్మమ్మలు తాతమ్మలు వాళ్ళకి ఎన్సిసిలు ఎక్కడివి వాళ్ళకి లేవు, వాళ్ళు నేర్చుకోలేదు. సో వీ వాంట్ టు షో దెమ్. ఎవరికి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళకి చూపించేం చేస్తారు చచ్చిపోయారా నానమ్మ వాళ్ళు? ఇల్లు కాదు మా నాకెందుకు నా కావాలా మీ ఎందుకు? సర్లే బెట ఇక నీకు అర్థమైతే నేను చెప్పేది లేట్ నువ్వు ఈగోకి పోతున్నావు కానీ గర్ల్స్ యు ఆర్ మెంట్ టు తోముడింగ్ అంట్లు మరి యు వాట్ దెన్ వై యు ట్రాన్స్ఫర్డ్ యాస్ ఎ బాయ్ రే బఫూన్ మొగాడు నీ మొగోడు ఏం లేడు మొగోడు తొక్కలో మొగోడు పల్లి ఇంట్లో పల్లి చేస్తాడా మొగోడు? ఆడామే ఓన్లీ ఇంట్లో పనులు చేయాలి ఎన్సిసిఎల్ పోవద్దు. మగవాళ్ళు ఇంట్లో కూర్చొని ఆ ల్యాప్టాప్ ఇట్లా పట్టుకొని ఇట్లా కొట్టడమే ఉంటది. ఏదో 4 అక్షరాలు కొట్టడం ఎస్ సార్ ఇట్లా తలూపడం అంతే ఉంటది. టైప్ చేసి గర్ల్స్ చేయని అండి అయ్యా మీరు ఇట్లా 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 అనాలి. మేము గట్ల అన్నానికే పుట్టలే, మేము ఇట్లా ఇట్లా అనడానికి పుట్టినాం. ఇట్లా 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 అన్నానికి మేము కూడా పుట్టినాం. మీలాగానే ఇట్లా ఇట్లా సరే ఎట్లా అనుకో కానీ అదొద్దు. ఒక్క తేడా చెప్పు పాప నీకు నాకు. అదొద్దు. గర్ల్స్ కి బాయ్స్ కి ఒక్క తేడా చెప్పు. చాలా తేడాలు ఉన్నాయి. నీకు ఎంటికలు ఎక్కువ ఉంటాయి, నాకు ఎంటికలు తక్కువ ఉంటాయి. తిరుగుతాం. బాయ్స్ 1 o'clock తిరుగుతారు, గర్ల్స్ తిరుగుతారా 1 o'clock? ఫ్రీడమ్ లేదు మీకు, ఎందుకంటే మీరు ఆడోళ్ళు కాబట్టి. ఫ్రీడమ్ వచ్చి మస్తు రోజులు అవుతుంది. ఎప్పుడు వచ్చింది చెప్పు ఫ్రీడమ్ చెప్పు. 1922 మోకం వచ్చింది 1922 సర్లే బెట ఇక నీతో నాకు డిస్కషన్ వద్దు, ఫైటింగ్ వద్దు. వద్దు ఎన్సిసి వద్దు, అర్థమైందా? పేపర్ చెప్పేస్తా. నేను కోర్టుకు పోతా జస్టిస్ కోసం. జస్టిస్ కోసం కోర్టుకి ఎందుకు పోయేది? యు ఆర్ మైనర్, యువర్ పాప చెప్పినట్టు నువ్వు వినాల్సిందే. అట్లాంటప్పుడు ఇగో ఈ జనరేషన్ లో కిడ్స్ ఎలా ఉన్నారంటే 10th అప్పుడు కూడా ఇంటర్మీడియట్ అప్పుడు కూడా
చదువుకుంటా బిజినెస్ లో చేస్తారు. సో బిజినెస్ నుంచి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి మనీ వస్తుంది. సో మేము అట్లా చేసుకొని మేము కట్టుకొని ఏమన్నా చదువుకోవడానికి అవి పైసలు తీసుకొని అవి చేసుకుంటాం. మీరు కట్టకపోని మొన్నేమో కొలాబరేషన్ లొల్లి, ఇప్పుడేమో girls are also equal to boys because they are also doing job, they are also going out, they can also drive bike. They can drive car, they can drive bike. If you learn anything it will come. ఆడమ్ అండ్ ఈవ్ లో కరెక్ట్ నువ్వు చెప్పేది. అంట్లు నేర్చుకో మరి, నువ్వు కూడా నేర్చుకొని దోమొచ్చు కదా మరి. అంట్లు దోము, బట్టలు ఉతుకు, బాసాలు దోము. కాదు ఒక్క నిమిషం నేను చెప్తాను. గర్ల్స్ బయట జాబ్ చేస్తారు, పోలీస్ లాగా చేస్తారు, ఎంప్లాయ్ లాగా చేస్తారు, ఇంకా చాలా వర్క్స్ చేస్తూ ఉంటారు. మీరు గర్ల్స్ లాగా ఇంట్లో తోముతారా? ఏం చెప్పావురా? మీరు ఎందుకున్నారు బాయ్? బట్టలు తోము మీరు ఎందుకున్నారు బాయ్? మరి మేము కూడా అట్లనే అనుకొని మీరే జాబ్ చేయొచ్చు కదా అని చెప్పి మేము ఇంట్లో కూర్చుంటే హౌ? నువ్వు అనే లాజిక్స్ అన్ని బాగానే ఉన్నాయి బేటా, ఓకే. బట్ ఫర్ మై డెసిషన్ ఫర్ యూ ఈస్ యూ ఆర్ నాట్ డూయింగ్ ఎన్సీసీ. యూ ఆర్ గోయింగ్, ఐ యామ్ గోయింగ్ టు ఎన్సీసీ. ఇగో ఆర్గ్యుమెంట్ వద్దు, నీకు కావాల్సింది నేను ఈసారికి ఇయ్యలేను. అన్నీ చేసినా అన్నీ చూసినా అన్నీ అయిపోయినాయి. చెప్పినట్టు నువ్వు ఎన్సీసీ నో, ఆల్రెడీ చదువుకుంటున్నావు చాలు. సాయంత్రం వచ్చాక ఇంటికి వచ్చి చదువుకుంటావు. నాకు ఇది ఆపర్చునిటీ వచ్చింది పాపా. చాలా మందికి ఆపర్చునిటీస్ రావు. నీకు కూడా రాలే అనుకో, సైలెంట్ ఉండు. ఎందుకు రాలే అనుకోవాలి? ఎందుకంటే నా ముందు ఇప్పుడు ఫుడ్ ఉంది, ముందు తినకుండా కూర్చుంటాడా? నువ్వు తినకుండా కూర్చోమంటున్నావు. అడుగు తినకుండా కూర్చుంటాడా లేదా అని. నేను అట్లా కూర్చోను, నాకు ఫుల్ ఆకలి. నో, నేను ఎందుకు వద్దంటున్నా చెప్పేది అర్థం చేసుకో. ఏ పిచ్ ఫైలో ఏడుస్తుంది ఇది. అట్లుండదు, అది ఏడుస్తుంది. అన్ని ఫుల్ఫిల్ చేస్తావు అది ఇది అని అంటావు, మరి ఎందుకు ఓవరాక్టింగ్ చేస్తున్నావు? ఫుల్ఫిల్ చేస్తా అంటే ఇంకేమైనా ఉంటే చూసుకో, ఇది వద్దులే. పేపర్లో చూపి ఒకసారి. నేషనల్ కి సంబంధించింది ప్లీజ్. నేనేమంటున్నా, నువ్వు బాగానే మొత్తం తీసుకొని ఓపెన్ చేసేసి రాసుకొని ఎడిట్లు చేసుకొని అన్ని తీసుకొని వచ్చి సంతకాల దగ్గర మాత్రం నాకు పిలిచినావు. అసలు నువ్వు ఇంతగానం కథ నడిపించినప్పుడు నాకు ఒక్క మాట చెప్పాలా లేదా? నువ్వు డాడీ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు దీనికోసము? మళ్ళీ నాకు ఇంకొక పేపర్ ఇయ్యరు. ఇగో A4 సైజ్ పేపర్ చెప్పిరా. ఇగో నీవు ఇట్లనే ఉన్నాయి మంచిగా. దాదా ప్రాంక్, ఇది ప్రాంక్. ఒప్పుకోండు పాప, ఒప్పుకోండు. నేను ఎప్పుడో ఒప్పుకున్నా, ఇది ప్రాంక్ చేయమంటే ప్రాంక్ చేసిన. లేవు ఇట్రా ఇట్రా. పనులే ఏడకు అయ్యా, ఏడవకే పిల్ల. ఏముండదు బేటా, నాకు ఎట్లా నీకు తెలుసు కదా.
ఇది మమ్మీ అక్కడ చూపిద్దాం అరే బాబే వీడియో తీసినాం బ్రో ఇగో వీడియో మైక్ అగో ప్రాంక్ చెయ్యి నీకన్నా ఎక్కువ ఏమీ లేదు అడ ఇప్పుడు నేను ఎన్సీసీ చేస్తావు కదా మరి చెయ్యి నాన్న ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ యూ నువ్వు జస్ట్ అనుకో యూ డ్రీమ్ ఐ విల్ మేక్ ఇట్ రియల్ నువ్వు కలలు గాను అవి నిజం చేసే దాంట్లోనే నేను నీకోసం ఉన్నా కదా టెన్షన్ లేదు నేను నువ్వు నన్ను నిజం చెప్పాలంటే నువ్వు నన్ను అడగాల్సి జస్ట్ ఒక సైన్ కోసం అంతే వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు డూ ఇన్ యువర్ లైఫ్ యు ఆర్ ఓకే ఐఎమ్ సపోర్ట్ ఆల్వేస్ మా డాడీ ఇంగ్లీష్ ఇట్లానే ఉంటుంది సరేనా ఇదనే కదా ఏదైనా కానీ సపోర్ట్ చేసి పెట్టా ఏదో ఊరికే నీకు తెలుసు కదా నా గురించి అండ్ ఇంతకు అమ్మాయిలకి ఎక్స్పైర్ అంతా జస్ట్ నేను రెచ్చగొట్టడానికి అంతే హలో ఇంత దీని ప్లాన్ ఏ కానీ అట్లయినా కానీ నీకే సపోర్ట్ చేసింది కదా కాదు నువ్వు నాకు సపోర్ట్ చేస్తాను ఒక్క దగ్గర సపోర్ట్ చేయలేదు దొంగ ముఖందానా అంటే అది రామ్ మా వైఫ్ చెప్పిందంతా నిజమంట మా వైఫ్ అంత ఎక్కిసింది పక్కనకి వెళ్ళి మసాలాలు వేస్తూ ఉంది ఇందాకటి నుంచి సో ఫ్రెండ్స్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో బట్ జస్ట్ టు మేక్ యూ ఏదో కొంచెం అవేర్నెస్ లాగా కూడా ఉంటుంది దీంట్లో ఒక గర్ల్ చైల్డ్కి ఏమున్నా కానీ ఒక జనరేషన్లో చాలా అంటే చాలా వెనుకబడ్డారు డ్యూ టు సో మెనీ రీజన్స్ ఇప్పుడు దే ఆర్ కమింగ్ అవుట్ ఎక్సైలింగ్ దెన్ దే ఆర్ షోయింగ్ దేర్ పొటెన్షియల్ ప్రతి రంగంలో అమ్మాయిలు ఆడపిల్లలు ఉన్నారు సో అదేవిధంగా నా బిడ్డ కూడా ఏం కావాలనుకుంటే దానికి నేను సపోర్ట్ ఉంటా ఇద్దరికి అండ్ ఎవ్రీ గర్ల్ అవుట్ దేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రెస్ట్రిక్షన్స్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ వాట్ యూ వాంట్ అర్థమైందా సో నా పిల్లలు ఎట్లయితే కావాలి అని కొట్లాడిరో అట్లనే మీకు ఏది కావాలన్నా ఫైట్ ఫర్ యువర్ రైట్ ఓకేనా సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో కొత్తగా చూస్తున్నారంటే మేక్ షూర్ దట్ యూ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ మళ్ళీ ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ ఇంకేంది ఎన్సీసీ అంటే ప్లీజ్ ప్రే ఫర్ మీ ప్లీజ్ హోప్ ఐ విల్ గెట్ ద ఛాన్స్ టు గో ఇన్ ఎన్సీసీ పోతావే నువ్వు నేను సెలెక్ట్ కావాలని ప్రేయర్ చేయండి స్పోర్ట్స్ కెప్టెన్ బ్రో అయిపోతావు స్పోర్ట్స్ క్యాప్టెన్ ఎన్సీసీ పోకపోతే సరే నువ్వు అయితే ట్రై చేయి వెళ్ళిపోతావు సరేనా బై గైస్